నమస్కారం, నా పేరు తరణి. ఎస్జీబీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. శ్రావణ మాసం 3వ శుక్రవారం కనక మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానానికి పోటెత్తిన భక్తులు. కోవిడ్ నిబంధనలను పాటిస్తూ అమ్మవారి దర్శనం కల్పించామన్న ఈవో జ్యోతిమాధవి. దీనిలో 18 నుండి 44 సంవత్సరాలలోపు వయసున్న వారికి వ్యాక్సినేషన్. వైద్యాధికారులు ఆదేశించిన కలెక్టర్ మల్లికార్జున. శాశ్వత ప్రాతిపదికన శ్రీవారి భక్తులకు సాంప్రదాయ భోజనాలు అందిస్తాం. టీటీడీ ఈవో జవహర్ రెడ్డి. నగరంలో సీజనల్ వ్యాధులపై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు ప్రతి శుక్రవారం డ్రై డేగా పాటించాలని అధికారులు సూచన. శ్రావణ మాసం 3వ శుక్రవారం కనక మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానానికి భక్తులు పోటెత్తారు. గర్భాలయ ప్రవేశం లేకుండానే కోవిడ్ నిబంధనలు పాటిస్తూ అమ్మవారి దర్శనం కల్పించారు. సెప్టెంబర్ 7వ తేదీ వరకు ఈ శ్రావణ పూజలు జరుగుతాయని ఈవో జ్యోతిమాధవి తెలిపారు. శ్రావణ మాసంలో కనక మహాలక్ష్మి అమ్మవారిని నిబంధనలు పాటిస్తూ అమ్మవారి దర్శనం కల్పిస్తున్నామని ఈవో జ్యోతిమాధవి వెల్లడించారు. కనక మహాలక్ష్మి తల్లి దేవస్థానంలో ఈరోజు 3వ శ్రావణ శుక్రవారం పూజలు చాలా ఘనంగా జరిగాయి. భక్తులు వందలాది మంది భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. అందరూ కూడా ఈ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ చాలా జాగ్రత్తగా మాస్క్ ధరించి కంపల్సరీగా శానిటైజ్ చేసుకొని కాళ్ళు చేతులు కడుక్కొని లోపలికి ప్రవేశిస్తున్నారు. అందరికీ కూడా జాగ్రత్తలు చెప్పడం జరుగుతుంది. ఈరోజు పూజలు కూడా 100 దాకా శ్రావణ లక్ష్మి పూజలు జరిగాయి. మనకి సెప్టెంబర్ 7th వరకు ఈ శ్రావణ మాసము కంటిన్యూ అవుతుంది. భక్తులందరికీ కూడా చెప్పడం జరుగుతుంది. ఒకవేళ దూర ప్రాంతాలు కానీ లేదా కోవిడ్ ప్రాబ్లం వల్ల రాలేని వాళ్ళు కానీ ఎవరున్నా కూడా తప్పకుండా వాళ్ళు ఆన్లైన్ ద్వారా కానీ పోస్టల్ ద్వారా కానీ పూజలు చేయించుకోవచ్చు. చాలామంది ఆ విధంగా ఆన్లైన్ పూజలు చేయించుకుంటున్నారు. మీరు వెంటనే aptemples.ap.gov.in అని కొట్టినట్లయితే ఆ వెబ్సైట్లో వెంటనే ఆన్లైన్ బుక్ చేసుకోవచ్చు. మీకు ఏదైనా సమస్య ఉన్నా ఏమున్నా కూడా 8985515989 ఆ నంబర్కి కూడా మాట్లాడచ్చు. మాట్లాడి వాళ్ళు ఎవరైనా సరే పరోక్ష పూజలు ఆన్లైన్ పూజలు చేసుకోవడానికి ఛాన్స్ ఉన్నది. ఇక్కడికి రాలేని వాళ్ళు దూర ప్రాంతం వాళ్ళు ఎవరైనా కూడా ఆ విధంగా చేసుకోవచ్చని చెప్తున్నాను. ఎవరికి కూడా గర్భాలయంలోనికి ప్రవేశం లేదు. అందరూ చాలా జాగ్రత్తగా దర్శనం చేసుకొని వెళ్తున్నారు. అన్న ప్రసాదం కూడా ప్యాకెట్ల రూపంలో మేము ఇవ్వటం జరుగుతుంది. అందుకని బహుశా మళ్ళీ మనకి ఎప్పుడు మళ్ళీ మొదలు పెడతామో తెలియదు, కానీ 3rd వేవ్ అది అంటున్నారు కాబట్టి ఇదే ప్యాకెట్లనే కంటిన్యూ చేయటం జరుగుతుంది. ఎవరికి కూడా ముందు చెప్పడము కూడా వాళ్ళకి ఏ విషయమైనా ఉన్నా కూడా ముందే వాళ్ళకి అనౌన్స్ చేయడం జరుగుతుంది. అందరూ కూడా భక్తులు గమనించ ప్రార్థన ఆ తల్లి కృపా కటాక్షాలు పొందుతారని కోరుకుంటున్నాను. జ్యోతిమాధవి చెప్పారు. దేవస్థానంలో ఈ నెల 28, 31 తేదీల్లో 18 నుంచి 44 సంవత్సరాల వయసున్న ప్రతి ఒక్కరికి ప్రత్యేక కోవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్ కింద టీకా ఇవ్వాలని జిల్లా కలెక్టర్ మల్లికార్జున అధికారులను ఆదేశించారు. విఎంఆర్డీఏ చిల్డ్రన్ ఎరీనాలో జిల్లా స్థాయి వైద్యాధికారుల సమావేశం నిర్వహించారు. 3rd వేవ్ ను దృష్టిలో పెట్టుకుని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక వస్తువుల కల్పన, బెడ్స్, అవసరమైన మందులు, ఆక్సిజన్ సిలిండర్లను సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జీవీఎంసీ కమిషనర్ సృజన, ఐటీడీఏ పీఓ రోణంకి గోపాలకృష్ణ, జేసీ అరుణబాబు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సూర్యనారాయణ, ఏఎంసీ ప్రిన్సిపల్ డాక్టర్ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
కుల్లకారు బియ్యంతో ఇడ్లీ, కాలాబాద్తో ఉప్మా. ఇది తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తులకు వడ్డిస్తున్న సాంప్రదాయ ఫలహారం. అలాగే దేశీయ వ్యవసాయ పద్ధతిలో పండించిన బియ్యం, పప్పు దినుసులతో తయారు చేసిన భోజనాన్ని భక్తులకు అందిస్తున్నారు. ఈ భోజనాన్ని ఆలయ ఈవో జవహర్ రెడ్డి రుచి చూసి సంతృప్తిని వ్యక్తం చేశారు. ఎటువంటి లాభాపేక్ష లేకుండా సాంప్రదాయ భోజనాన్ని భక్తులకు అందిస్తోంది టీటీడీ. తయారయ్యే ఖర్చుకు సమానమైన ధరకే భక్తులకు అందించాలని టీటీడీ నిర్ణయించింది. గో ఆధారిత ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన ఉత్పత్తులతో వండిన సాంప్రదాయ భోజనాన్ని టీటీడీ ఈవో డాక్టర్ కె జవహర్ రెడ్డి స్వీకరించారు. తిరుమల అన్నమయ్య భవనం క్యాంటీన్లో ఈ భోజనాన్ని పరిశీలించి ఆయన భోజనం కూడా చేశారు. ఈటీవీలో ఒక చిన్న ప్రోగ్రామ్ వస్తున్నారు, వ్యవసాయం, ఆరోగ్యం, ఈ ఆహారాన్ని భుజించడం వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరుగుతోందని ఈవో జవహర్ రెడ్డి చెప్పారు. కరోనా సమయంలో శాస్త్రవేత్తలు కూడా ఇలాంటి ఆహారంపై చర్చించుకున్నారని వెల్లడించారు. పట్టణ వాసులతో పోల్చుకుంటే గ్రామాల్లో సహజ సిద్ధంగా లభించే ఆహారం తీసుకున్న వారికి వ్యాధి నిరోధక శక్తి అధికంగా ఉంటుందని చెప్పారు. ఈ సందేశాన్ని ప్రజల్లోకి పంపడం, గో ఆధారిత వ్యవసాయాన్ని ప్రోత్సహించడం కోసమే ఈ సాంప్రదాయాన్ని ప్రవేశపెట్టామని ఈవో వెల్లడించారు. ఓం నమో వెంకటేశాయ. నిన్నటి రోజు నుంచి తిరుమలలో కొంతమంది సహకారంతో, అంటే దాతల సహకారంతో సాంప్రదాయ భోజనాన్ని మరి అన్నమయ్య భవన్ క్యాంటీన్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ప్రయోగాత్మకంగా ఒక వారం రోజుల పాటు నిర్వహిస్తారు. దీంట్లో వాడే పదార్థాలన్నీ కూడా మరి సాంప్రదాయ పద్ధతుల్లో గో ఆధారిత వ్యవసాయం ద్వారా పండించినవి. దీని యొక్క ముఖ్య ఉద్దేశం వచ్చేసి, ఒకటి, ఇటువంటి గో ఆధారిత వ్యవసాయంలో పండించిన ఉత్పత్తులను కూడా మనం ఆహారంగా భుజిస్తే మనలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది అనేసి ఒక హైపోథసిస్ ఉంది. అది ఇప్పుడు సెప్టెంబర్ 8వ తేదీ వరకు రోజుకు 200 మందికి సాంప్రదాయ భోజనాన్ని అందించనున్నారు. కొబ్బరన్నం, పులిహోర, పూర్ణాలు, పచ్చి పులుసు, దోసకాయ పప్పు తదితర 14 రకాల వంటకాలతో సాంప్రదాయ భోజనం అద్భుతంగా ఉందని శ్రీవారి భక్తులకు చెప్తున్నారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అధికారులు, బోర్డు సభ్యులు పాల్గొన్నారు. నగరంలో ప్రతి ఇంటికి వెళ్లి సిటిజన్ అవుట్ రీచ్ ప్రోగ్రాంపై అవగాహన కల్పించాలని జీవీఎంసీ కమిషనర్ జి సృజన అధికారులు ఆదేశించారు. జోన్ 5 పరిధిలోని 45వ వార్డులోని నరసింహనగర్, గణేష్ నగర్ తదితర ప్రాంతాల్లో పర్యటించారు. చెత్త తరలించే వాహనాలకు తడి, పొడ చెత్త, ప్రమాదకర చెత్త గురించి అవగాహన కల్పించే పోస్టర్లను అతికించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. సీజనల్ వ్యాధులు, జ్వరాలు వణికిస్తున్న నేపథ్యంలో జీవీఎంసీ అప్రమత్తమైంది. డెంగీ, మలేరియా వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపడుతుంది. డెంగ్యూ దోమలు వ్యాపించకుండా ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలంటూ ప్రచారం చేస్తున్నారు. జీవీఎంసీ యాంటీ లార్వా నిర్మూలన కార్యక్రమాన్ని ప్రారంభించింది. నగరంలోని అన్ని వార్డుల్లో ఇంటింటికి వెళ్లి ఈ యాంటీ లార్వా ఉత్పత్తి ప్రదేశాలు, క్రిమి కీటకారకాలపై ప్రజలకు విస్తృత స్థాయిలో అవగాహన కల్పిస్తున్నారు. ఇంటి ముందు నీటి కుండీల్లో నీరు నిల్వ ఉంచరాదని, పాత టైర్లు, ఖాళీ కొబ్బరి బొండాలు, వాడేసిన వాటర్ బాటిల్స్, డ్రైనేజీలో అన్నం వంటి పదార్థాలు వేయరాదని ఇంటింటికి వెళ్లి అవగాహన కల్పించారు. జీవీఎంసీ 74వ వార్డులోని దయాల్ నగర్ లోవలో జెడ్సీ శ్రీధర్తో పాటు సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రభుత్వ పథకాల పట్ల అవగాహన కల్పిస్తూ మలేరియా, డెంగ్యూ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్రజలకు వివరిస్తున్నామని జెడ్సీ శ్రీధర్ చెప్పారు. నమస్కారం అండి. ఈరోజు ప్రభుత్వం ప్రకటించిన పథకం ప్రకారం, ఆ కార్యక్రమం ప్రకారం ఏదైతే యాంటీ లార్వా ఆపరేషన్స్, ఏఎల్ఓ యాక్టివిటీస్ అనేది విస్తృతంగా దయాల్ నగర్లో 74 వార్డులో చేసాం. అక్కడ ప్రతి ఇంటికి స్టాక్ వాటర్ ఎక్కడ నిల్వ లేకుండా అవేర్నెస్ క్యాంపెయిన్ చేయడం జరిగింది. అదేవిధంగా అవుట్రీచ్ ప్రోగ్రామ్, ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో, గౌరవ ముఖ్యమంత్రులు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో ప్రజలకి చేరువుగా ఉన్నాయో లేదా, అదేవిధంగా గవర్నమెంట్ ప్రకటించిన ఇంకా రాబోయే పథకాలు ఏ విధంగా అందుతున్నాయి, అదేవిధంగా ప్రభుత్వం ఇస్తున్న సర్వీసెస్ ఏవైతే సచివాలయంలో ఉంటున్నాయో అవి ఏ విధంగా చేరవేస్తున్నారనే ఉద్దేశంతోనే
ఇక్కడ వార్డ్ స్పెషల్ ఆఫీసర్స్ అందరూ సెక్రటరీస్ అదేవిధంగా వాలంటీర్స్ విస్తృతంగా ఈ దయానగర్లోని పాల్గొంటున్నారు. అదేవిధంగా జీవీఎంసీలోని అన్ని వార్డుల్లో కూడాను ఈ కార్యక్రమం చేపడుతున్నాము. ఇందులోనే ప్రజలు కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిన కోరుతున్నాము. నగరంలో పలు వార్డుల్లో జీవీఎంసీ సచివాలయ సిబ్బంది ర్యాలీలు నిర్వహించి అవగాహన కల్పించారు. సీజనల్ వ్యాధులు రాకుండా జాగ్రత్తలు పాటించాలని ప్రజలను అప్రమత్తం చేశారు. సింహాచలం శ్రీ వరహాలక్ష్మి నరసింహస్వామి విశేష అలంకరణతో పూజలు అందుకున్నారు. అర్చకులు స్వామివారిని సుప్రభాత సేవతో మేల్కొల్పి ప్రభాత సేవలు నిర్వహించారు. ఆరాధన బాలభోగం సేవలు జరిపారు. స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి ఆలయ కళ్యాణ మండపంలోని వేదికపై అధిష్ఠింపచేశారు. అష్టోత్తర శతనామాలతో స్వామివారికి పూజలు నిర్వహించారు. అనంతరం నిత్య కళ్యాణం కమనీయంగా జరిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అల్లీపురంలోని ఒక మెకానికల్ షెడ్ లో అర్ధరాత్రి అగ్ని ప్రమాదం సంభవించింది. మరమ్మతుల కోసం వచ్చిన 8 మోటార్ సైకిళ్లు అగ్నికి ఆహుతి కావడంతో పాటు షెడ్ పూర్తిగా కాలిపోయిందని షెడ్ యజమాని మెకానిక్ రమేష్ వాపోయాడు. సుమారు 10 లక్షల వరకు నష్టం ఏర్పడిందని అంచనా వేస్తున్నట్లు తెలిపాడు. ఈ అగ్ని ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. 2 టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఫోన్ చేస్తే ఉన్నపలంగా పరిగెట్టి వచ్చాం. పోలీస్ యంత్రాంగం అంతా ఎక్కడ ఉంది, గంటల లెవెల్ ఎక్కడ ఉన్నాయి. అప్పటికి అంతా ముట్టుకుపోయింది. అన్ని ఖరీదైన బొల్లే, 12 బళ్ళు ఖరీదైన బొల్లే. ఒళ్ళు ముట్టుకుపోయిన వల్ల చాలా బాధ అనిపిస్తుంది. లోపల కూడా పోయింది, సర్వే లోపల కూడా ముట్టుకోపోలేదు. తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం మున్సిపల్ రెవెన్యూ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. టౌన్ ప్లానింగ్ విభాగంపై ఈ తనిఖీలు చేస్తున్నారు. 3 సీఐలు, డీఎస్పీ పాల్గొన్నారు. కొన్ని రికార్డులను స్వాధీనం చేసుకుని పరిశీలన చేస్తున్నారు. కరోనా కష్టకాలంలో నర్సులు చేసిన సేవలు అభినందనీయమని ఉత్తరాంధ్ర వెలమ సంక్షేమ సంఘం అధ్యక్షుడు నరవ రాంబాబు అన్నారు. ఫర్ యూ సోషల్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ 15వ వార్షికోత్సవ వేడుకలు స్థానిక హోటల్లో ఘనంగా జరిగాయి. ఆర్గనైజేషన్ వ్యవస్థాపకుడు ఎల్లపు శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన ఈ వేడుకల్లో కేజీహెచ్ నర్సులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆర్గనైజేషన్ చైర్మన్ పొన్నాడ రామ్మోహనరావు, గౌరవ అధ్యక్షులు రామచంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అసోసియేషన్ సందర్భంగా మదర్ డే ఈరోజు మరి 15 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని ఈ అసోసియేషన్ ముందుకు వెళ్ళాలని మరి ఎన్నో రకాల కార్యక్రమాలు చేస్తూ ఈ మహమ్మారి కరోనాను కూడా జయించి ముందుకు తీసుకెళ్లి ఈ కమిటీ వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అన్ని రంగాల్లో కూడా ముందుకి రాబోయే రోజుల్లో భావితరాల పనికొచ్చే దిశగా అన్ని రంగాల్లో ముందుకు వెళ్ళాలని చెప్పి దీని వంతు ఈ అసోసియేషన్ వంతు నా పరిధిలో కూడా ఆర్థిక సాయం చేస్తానని చెప్పి మరొకసారి తెలియజేస్తూ ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి నర్సులు, సోదరిమణులు, డాక్టర్లు అందరికీ సన్మానం చేసి ఈ అసోసియేషన్ శ్రీనివాస్ గారు బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాన్ని చేశారు. దాస్ గారు కూడా మరి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని చెప్పి. ద్వారకా నగర్ లో కొత్తగా డిజర్ట్ నో ఐస్ క్రీమ్ షాప్ ప్రారంభమైంది. కంపెనీ సీఈఓ భవేష్ షాప్ ను లాంఛనంగా ప్రారంభించారు. విశాఖ ఫ్రాంచైజ్ ఓనర్ బద్రీనారాయణ ఆధ్వర్యంలో నిర్వహణలో ఉంటుందని తెలిపారు. దుబాయ్ కేంద్రంగా నడుస్తున్న డిజర్టోన్ బ్రాంచ్లను తెలుగు రాష్ట్రాల్లో ఏర్పాటు చేస్తున్నట్లు సీఈఓ భవేష్ చెప్పారు. విశాఖలో ఐస్ క్రీమ్ షాప్ ను ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో రాజా రామ్నాథ్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు. Today, Desertino Shakes and More, a brand which has the roots in Dubai, now entering into Visakhapatnam with Mr. Badrinarayan
and Mr. Ram, who has envisaged a dream of getting an international brand to Dubai, from Dubai to Vizag. We are very happy to have all of the responses from Visakhapatnam, who are going to be delighted with unique recipes. ఈ ఫ్రాంచైజీ తీసుకోవడానికి కారణం ఏంటంటే ఈ టిక్ షేక్స్ ఇవి వచ్చి కూడా చాలా యూనిక్ టేస్ట్ ఉంటుంది అనమాట. దాని గురించి ఈ డెజర్టినో బ్రాండ్ని ఎంచుకోవడం జరిగిందన్నమాట. సో వైజాగ్ ప్రజలందరూ కూడా ఈ టేస్ట్ని చూడవలసిందిగా కోరుచున్నారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న దీక్షలు 148వ రోజు కొనసాగాయి. పెందుర్తి సిఐటియు జోన్ నాయకులు అప్పలరాజు ఆధ్వర్యంలో కార్మిక సంఘాలు దీక్షలో పాల్గొని సంఘీభావాన్ని ప్రకటించారు. ఉక్కును ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రైవేట్ పరం కాకూడదని, తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈరోజు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయకూడదని, ప్రభుత్వ రంగ సంస్థలు కాపాడాలని, విశాఖ స్టీల్ ప్లాంట్ సొంత గనులు ఏర్పాటు చేయాలని చెప్పి 148వ రోజు ఈరోజు నిరాహార దీక్షలో పెందుర్తి జోన్గా మేము కూర్చోవడం అనేది జరిగింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తే కబడ్దారని ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా, ఇది దేశవ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని తీసుకెళ్లడం అనేది జరిగింది. అన్ని ప్రజా సంఘాలు, అన్ని రాజకీయ పార్టీలు కూడా స్టీల్ ప్లాంట్ రక్షించుకోవాలి. ప్రభుత్వం లాభాల్లో ఉన్న స్టీల్ ప్లాంట్ని అమ్మేయడానికి నరేంద్ర మోడీ ఎవడని చెప్పేసి ఈరోజు దేశవ్యాప్తంగా గొంతెత్తి అడుగుతున్నటువంటి పరిస్థితి. విశాఖ స్టీల్ ప్లాంట్ని హోల్సేల్గా అమ్ముతానని చెప్పేసి అన్నాడు. దమ్ముంటే నువ్వు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎవడికో, అదానికో, దక్షిణాఫ్రికా పోస్కో కంపెనీకో ఎవరికో అమ్ముతానన్నావు. వాడు వచ్చి విశాఖ స్టీల్ ప్లాంట్లో అడుగు పెట్టమను. తాడోపేడ మేము తేల్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఆనాడు 32 మంది ప్రాణత్యాగం చేసి విశాఖ స్టీల్ ప్లాంట్ రక్షించుకున్నాం. ఈ రోజు కూడా ప్రాణత్యాగం చేసి విశాఖ స్టీల్ ప్లాంట్ రక్షించుకొని భవిష్యత్తు తరాలకి సిఐటిగా మేము అందజేయడానికి సిద్ధంగా ఉన్నాం. హెడ్లైన్స్ మరోసారి. శ్రావణ మాసం 3వ శుక్రవారం కనక మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానానికి పోటెత్తిన భక్తులు. కోవిడ్ నిబంధనలను పాటిస్తూ అమ్మవారి దర్శనం కల్పించామన్న ఈవో జ్యోతిమాదేవి. 18 నుండి 44 సంవత్సరాలలోపు వయసున్న వారికి వ్యాక్సినేషన్. వైద్యాధికారులు ఆదేశించిన కలెక్టర్ మల్లికార్జున. శాశ్వత ప్రాతిపదికన శ్రీవారి భక్తులకు సాంప్రదాయ భోజనాలు అందిస్తాం. టీటీడీ ఈవో జవహర్ రెడ్డి. నగరంలో సీజనల్ వ్యాధులపై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు ప్రతి శుక్రవారం డ్రై డేగా పాటించాలని అధికారులు సూచన. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి SGV న్యూస్.